పెడితే డబ్బులు ఇచ్చి సభకు తీసుకురావచ్చు అన్న అందులో ఒక అర్థం ఉంటుంది. లేదు ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మనం పిలుపునిస్తే వాళ్ళు వచ్చారన్న అర్థం ఉంటుంది. ఒక పరామర్శకు వెళ్తున్న ఒక నాయకుడిని చూడ్డానికి, కల్లారా చూడ్డానికి ఇంతమంది జనం రావడం కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. పొదిలి పర్యటన తర్వాత వాళ్ళు షాక్ గురయ్యారు. పొదిలి పర్యటన తర్వాత మీరు నమ్మరండి, ఆగమేఘాల మీద ఒక వారంలోనే 2 సార్లు 7,000 అప్పు చేసి ఆ అప్పుతో అమ్మకు వందనం ఇచ్చారు. మనం ప్రజలకు మన మొహాలు కూడా చూపించుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారి జన సునామీ ఏంటి, ఆయనకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి కలవరపాటుకు గురై అబ్బా కొడుకులు ఆగమేఘాల మీద 14,000 కోట్లు అప్పు చేసి ఆ అమ్మకు వందనం అనే డబ్బు ఇచ్చారు. ఆ అమ్మకు వందనం అది అమ్మఒడి. ఎవరిది ఆ ప్లాను, ఎవరిది ఆ ఐడియా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఎవరైనా ఇచ్చి తీరాల్సిందే అని. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఇప్పటికీ కూడా అజరామరంగా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కూడా అలాగే ఉంటుంది. నాడు నేడు కింద జబ్బలు చర్చుకున్నారు, మేము బుక్కులు ఇచ్చాము, పెన్నులు ఇచ్చాము, లేకపోతే బ్యాగులు ఇచ్చాము, షూ ఇచ్చామని. ఎవరు అది మొదలు పెట్టింది? ఎన్నెన్ని ఆంక్షలండి. నిన్నటి నుంచి 3 వాహనాల కంటే కాన్వాయ్లో ఎక్కువ అలౌ చేయమని చెప్పేసి పోలీసులు అష్టదిగ్బంధనం చేసి అక్కడున్న లోకల్ లీడర్లందరికీ ఫోన్లు చేసి బెదిరించి మీరు వస్తే మీ వాహనాల్ని సీజ్ చేస్తాము అని చెప్పేసి అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి చూసాం. మనం అందరం కూడా చూసాం. అంబటి రాంబాబు గారు ఆగ్రహోదగ్ధుడై అక్కడున్న చెక్ పోస్టులను తీసి పక్కన పడేశారు. మేము ఒక నాయకుని చూడడానికి వెళ్తుంటే ఇన్ని ఆంక్షలా అని చెప్పేసి. మొన్నటికి మొన్న మహానాడుకు జనాలు రాకపోయినా కానీ బస్సులు పంపించి జనాల్ని తోలి 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 అదేదో గ్రాండ్ సక్సెస్ అనేట్లు జబ్బలు చర్చుకున్నారే. ఆ రోజు రాని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు వచ్చిందా అండి? ఆ రోజు లేని ఇబ్బంది ఈరోజు వచ్చిందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పర్యటనకు వెళ్తున్నారంటే దాన్ని ఎలా మనం ఆపాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణను మనం ఎలా కంట్రోల్ చేయాలన్న ఏకైక దుగ్ధతో ఈరోజు మార్నింగ్ ఎంత దారుణం అండి. ఒక వ్యక్తి కాన్వాయ్కి సంబంధం లేని ఒక కారు గుద్ది అతను చనిపోతే మనం అందరం కూడా సానుభూతి తెలియజేస్తాం. దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటూ నిస్సిగ్గుగా ప్రతి ఒక్క ఎల్లో మీడియా, ప్రతి ఒక్క ఎల్లో గొట్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దిందని చెప్పి అబద్ధాలు చెప్పారు. స్వయంగా ఎస్పీ గారు వచ్చేసి హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పీ గారు, ఉన్నది ఉన్నట్లు చెప్పారు. కాన్వాయ్కి సంబంధం లేని ప్రైవేట్ వెహికల్ వచ్చి గుద్దింది అని చెప్పేసి. ఎందుకు ఇంత దిగజారిపోవడం? ఎక్కడికక్కడ ఆంక్షలండి, ఎక్కడికక్కడ ఇబ్బందులు గురి చేయాలని చూసినా స్వచ్ఛందంగా మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ కథన రంగంలోకి దూకింది, వచ్చింది. మా నాయకుడిని మేము చూస్తాము, ఆంక్షలు అన్నవి మీ దగ్గరే ఉంచుకోండి, అభిమానం మా దగ్గర ఉందని. ఎల్లలు లేని అభిమానం మా వైఎస్ఆర్సీపీ క్యాడర్ సొంతం. అది మా నాయకుడు మాకిచ్చిన ఆ గౌరవం. ఒక రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిగా నేను కాలరెగరేసుకొని తిరుగుతాను. మా నాయకుడు ఒక చిన్న తప్పు చేయలేదు, మా నాయకుడు ఒక చిన్న పొరపాటు చేయలేదు, మా నాయకుడు తన సొంత లాభం కోసం ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు. కాబట్టే ఈరోజు ఆ జన సునామీ. ఎన్నెన్ని మాటలు అంటారండి. కొంచెమైనా సిగ్గుండాలండి తెలుగుదేశం వాళ్ళకి. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి పాపం ఆ ఇబ్బందులకు గురై చనిపోతే, వీళ్ళు పెట్టిన ఇబ్బందులకు అతను తట్టుకోలేక చనిపోతే, ఆ చావుకు కూడా పెడార్థాలు తీస్తూ బెట్టింగ్ ఆడాడంట, డబ్బులు పోగొట్టుకున్నాడంట, చనిపోయాడు అని చెప్తారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనను తలపెడితే ఆ ఉద్దేశాలకు కూడా తప్పుడు కారణాలు వెతుకుతూ, తణుకుకు వెళ్తేమో గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వెళ్ళాడు అంటారు. పొదిలికి వెళ్తేనేమో ఆల్రెడీ మేము డబ్బులు ఎక్కువ ఇస్తున్నాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పొదిలికి వెళ్ళాడు, ఏదో బల ప్రదర్శన కోసం పొదిలికి వెళ్ళాడు అంటారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని గుర్తుగా వాళ్ళ తండ్రి గారు ఏర్పాటు చేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే కూడా పెడార్థాలు. ఏందండి ఇది? ఇది పరిపాలన. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకసారి ఆంక్షలు అంటే ప్రజలు అక్షింతలు చల్లడానికి రెడీగా ఉన్నారు, మొట్టికాయలు వేయడానికి రెడీగా ఉన్నారు. అబ్బా కొడుకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వాళ్ళకే మంచిది. నేను మళ్ళీ ఒక విషయం ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నా అండి. నారా లోకేష్ గారికి చెప్తున్నా. ఇప్పుడు నారా లోకేష్, నువ్వు ఇలా ఆంక్షలు పెట్టాలనో, నువ్వేదో చెడు కారణాలు వెతుకుతుంటే
అది మాకైతే మంచిది, ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది. మా కార్యకర్తలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, ఆ కసితో, ఆ కోపంతో పనిచేస్తారు. మాకైతే మంచిది. కానీ ఒక సమాజంగా మనం ఆలోచించినప్పుడు నువ్వు చేసే పనులు అది సమాజానికి మంచిది కాదు. బయటికి వచ్చేసి అర్థమవుతుందా రాజా, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు, గుండెపోట్లు వస్తున్నాయి, కాలు జారి పడుతున్నారు, లేకపోతే నల్ల జుట్టు తెల్ల జుట్టు అవుతుంది, నేను ఇష్టారీతిన రివెంజ్లు తీర్చుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కడిలో ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టే అన్ని నడి రోడ్డు పైకి వస్తున్నాయి. నడి రోడ్డు పైన హత్యలు చేయడము, నడి రోడ్డు పైన థర్డ్ డిగ్రీలు ప్రయోగించడము, నడి రోడ్డు పైన ఆడవారిని కట్టేసి కొట్టడము. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది జనాలకి? నువ్వు చేస్తున్న పనుల వల్లే. నారా లోకేష్, ఒక సమాజంగా నేను చెప్తున్నాను, నువ్వు చేసేటువంటి మాకు ప్లస్సు. ఒక రాజకీయ దురుద్దేశాలతో నేను ఆలోచించేవాడిని అయితే నీకు చెప్పేవాడిని కూడా కాదు. నువ్వు చేయి, మా కార్యకర్తలకి ఇంకా బూస్ట్ వస్తుంది, మా కార్యకర్తలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని నేను కూడా సంబరపడేవాడిని. కానీ రాజకీయాల కంటే కూడా మనకు సమాజ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకో నారా లోకేష్, పాలకుడు అయి ఉండి, మంత్రి అయి ఉండి నువ్వు వచ్చేసి నేను చూసావా ఎలా పగ తీర్చుకుంటున్నానో, చూసావా ఎలా నేను చట్టాన్ని వాడుకున్నావో, చూసావరా నేను ఎలా రివెంజ్ తీసుకోవడంలో దిట్టనో అని నువ్వు చెప్పుకుంటుంటే సమాజం సిగ్గుపడుతుంది. నారా లోకేష్ గుర్తుపెట్టుకో, ఒక సమాజం సిగ్గుపడుతుంది. ఒక చనిపోయిన వ్యక్తిని పరామర్శకు కూడా వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేసి ఆ చనిపోయిన వ్యక్తి చావుకు కూడా పెడర్థాలు తీస్తూ బెట్టింగ్ ఆడి చనిపోయాడు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? ఆ తండ్రి ఈరోజు సాక్షితో మాట్లాడుతూ ఓపెన్గా చెప్పారు, నా కొడుకు బెట్టింగ్తో చనిపోయాడు అన్న వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు నేను సత్తెనపల్లిలో ప్రెస్ మీట్ పెడతాను, నేను చెప్పాలనుకున్నంత చెప్తాను అని చెప్పేసి. ఇంకొక కార్యకర్త అతను చౌదరీస్, పోలీసు వాళ్ళు పిలిచి ఒక చౌదరి వైండు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తావని దుర్భాషలాడితే, తూలనాడితే, తిడితే అతను పురుగుల మందు తాగి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఎటుపోతుంది సమాజం? ఆడవారికి గౌరవం లేదు, చిన్నపిల్లలకు గౌరవం లేదు, రైతులకు అసలు ఏమీ లేదు, విద్యార్థులకు ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకా ప్రతి ఒక్కడు చెడ్డవాడే. వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, వాడిని బద్నాం చేసి, వాడిని నడి రోడ్డుపై నిలబెట్టి మాకు 4 ఛానళ్ళు ఉన్నాయి, మేము ఇష్టారీతిన వండి వారుస్తామని, పైగా ఇంకేమైనా అన్నా కానీ అర్థమవుతుందా రాజా, నేను కక్ష తీర్చుకుంటాని ఆ వ్యక్తి రావడం, నారా లోకేష్ రావడము, అందరి మీద కేసులు బనాయించడము, అందరినీ లోపల వేయడం, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్. అసలు 2 రోజుల ముందు వరకు సంవత్సరం నుంచి లిక్కర్ స్కాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సంవత్సరం నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 2-3 రోజుల ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు రావడము, ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా లేకోకుండా, నోటీస్ లేకోకుండా ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకసారి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు సపోర్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలపై బురద చల్లడమే, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళపై బురద చల్లడమే, వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే. ఎటుపోతుంది సమాజం?